దోశ అనుకుంటున్నారండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే దోశ అండి ఇదైతే. బెండకాయతో చేసిన దోశ చాలా ఈజీగా సింపుల్గా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే దోశ అండి ఇదైతే. ఇలా ఆయిల్ వేసుకొని మెత్తగా క్రిస్పీగా టేస్టీగా ఉండే దోశ, బెండకాయ దోశ అయితే రెడీ. బెండకాయ దోశ అలానే పల్లీ చట్నీ అయితే రెడీ. ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ వీడియో ఏంటంటే దోశ అండి, బెండకాయతో దోశ. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశ అండి ఇదైతే. వెరైటీగా ఉంటుందనేసి ఇవాళ అయితే చేస్తున్నా అండి. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్లో. చూడండి ఫ్రెండ్స్, బెండకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇవాళ అయితే కొత్తగా ఉంటుందనేసి బెండకాయతో దోశ అయితే చేస్తున్నా. చూడండి, బెండకాయలు అయితే ఇలా కొన్ని తీసేసుకోవాలి. అలానే ఒక కప్పు రేషన్ బియ్యం అండి. ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ అయితే ఈ రేషన్ బియ్యం వేసేసి ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా 2 సార్లు అయితే కడిగేసాను. ఇప్పుడు మంచినీళ్ళు అయితే పెట్టేసి ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే నానబెట్టుకుంటే చాలండి. మనం మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగే నానేసుకుంటే మనం చేసుకునేసరికి ఒక 2 అవర్స్ 1 అవర్ అయినా కంపల్సరీ నానబెట్టుకోవాలి. చూడండి, ముందుగా ఈ బెండకాయలను అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బియ్యం అయితే బాగా నాన్నాయి చూసారా. ఇప్పుడైతే ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ బియ్యం వేసుకోవాలి. చూసారా, ఇప్పుడు బియ్యం వేసాక ఈ బెండకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ ముక్కలు అలానే బియ్యము. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా జీలకర్ర అలానే వాము వేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే. అలానే ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, చిన్నగా అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు ఇందులోనే వేసుకుంటే బాగా కలుస్తుంది. సాల్ట్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ వేసుకొని కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదైతే. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడైతే ఒక బౌల్లో అయితే తీసేసుకుందాం. ఇక్కడ దోశ పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా వేసి కలిపేసి పెట్టుకోవడమే. దీంట్లో పల్లీ చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, టమోటో చట్నీ అయినా చాలా బాగుంటుందండి. బెండకాయ తినని పిల్లలకు ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా తింటారండి. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉండే దోశలు. చూడండి, కొద్దిగా వంట సోడా వేసేసి కలిపేస్తున్నాను. అంతే అండి, కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఇలానే ఉంచేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పల్లీ చట్నీ అయితే చూసిద్దాము. పల్లీ చట్నీ అలానే కొబ్బరి కూడా అండి. పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక గిన్నె కొబ్బరి గిన్నె తీసుకున్నా అండి, పచ్చి కొబ్బరి అలానే కొద్దిగా పల్లీలు, ఒక టమోటో, ఒక ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి. అంతే అండి, ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ అయితే చిన్నగా ఇలా కొబ్బరి ముక్కలు, టమోటో, పచ్చిమిర్చి, ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో పల్లీలు అయితే వేయించుకోవాలండి. చట్నీ అంటేనే పల్లీలు వేస్తేనే టేస్ట్ అంటారండి మా ఇంట్లో అయితే. కొద్దిగా వేయాలి. పచ్చి కొబ్బరితో అయితే మళ్ళీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు అయితే ఇలా వేయించుకున్నాక ఇందులోకి వేసేసుకుంటున్నాను టమోటో అలానే పచ్చిమిర్చి, ఆనియను ఇవన్నీ వేసేసుకొని మగ్గించుకోవడం. చివరగా కొద్దిగా కరివేపాకు వేసుకుంటే, కొత్తిమీర కరివేపాకు అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి.
చూడండి కొద్దిగా ఆయిల్ కూడా వేసేస్తున్నాను ఇందులోనే. చూడండి ఫ్రెండ్స్, చివరగా కొద్దిగా కొత్తిమీర, చూడండి ఇందులోనే కొబ్బరి ముక్కలు ఇవి కూడా వేసేసి ఒక 5 నిమిషాలు వేసామంటే ఇవి బాగా మధ్యాక మిక్సీ అయితే వేసుకోవడమే. చూడండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారాక మిక్సీ అయితే వేసుకోవడమే. కొబ్బరి పల్లి చట్నీ చాలా బాగుంటుందండి ఇలా చేశారంటే. చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మొత్తం ఇక్కడ మగ్గించుకున్న ఈ కొబ్బరి పల్లీలు అన్నీ వేసేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి తగినంత ఉప్పు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఒక బౌల్లో అయితే వేసేసుకుందామండి. కొబ్బరి పల్లి చట్నీ రెడీ. ఇక్కడైతే పోపు అయితే వేసుకున్నామంటే చట్నీ అయితే రెడీ. చూడండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకోవడమే. చూడండి చివరగా కరివేపాకు వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పోపు అయితే ఇలా వేసుకున్నాం కదా, ఇది ఇంట్లో వేసుకోవడమే. ఇక్కడ చట్నీ అయితే రెడీ. చూసారా ఫ్రెండ్స్, చట్నీ ఎలా ఉందో ఒక్క కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇది చూడండి స్టవ్ అయితే ఆన్ చేసేసి పెన్నం అయితే పెట్టాను. ఇక్కడ బాగా వేడిగా ఉంది పెన్నం అయితే. ఇప్పుడైతే ఆనియన్ అయితే ఇలా మొత్తం అయితే రాసుకుంటే విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయండి దోశలు అనేసి. చూడండి బెండకాయ దోశ. ఇప్పుడైతే దోశ అయితే వేసేస్తున్నాము. క్రిస్పీగా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ. చూడండి ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసామంటే చాలా బాగుంటాయి దోశలు అనేవి. కొద్దిసేపు ఇలా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే మొత్తం బాగా అయింది. చూసారా, ఇట్లా అంటేనే వచ్చేస్తుంది. క్రిస్పీగాను టేస్టీగాను ఉండే బెండకాయ దోశ అయితే రెడీ. చూడండి దోశ అయితే రెడీ. ఒక ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే చూసారా. చూడండి ఫ్రెండ్స్, బెండకాయతో చేసిన దోశ అయితే రెడీ. ఇప్పుడైతే పల్లి కొబ్బరి చట్నీ అండి. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశ చట్నీ. చూడండి ఫ్రెండ్స్, సాఫ్ట్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.